హాయ్ ఎవరీవన్, myself ముఖేష్ బిజ్జా ఫ్రమ్ స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ. మనందరికీ తెలుసు ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు అవసరమైన ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని మీకు రీచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇట్ మైట్ బి అప్డేట్స్ ఆర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆర్ ఎనీ నోటిఫికేషన్స్ లైక్ దిస్, రైట్? సో హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ మీ ప్రిపరేషన్ కూడా రైట్ డైరెక్షన్ వెళ్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో డైలీ మోటివేట్ యువర్ సెల్ఫ్ అండ్ ప్రిపేర్ ఇన్ ద రైట్ డైరెక్షన్, హ్యావ్ ఎ స్ట్రాటజీ, హ్యావ్ ఎ ప్లాన్ ఆల్వేస్. ఓకే, సో ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారు అండ్ దోస్ ఆర్ ఇన్ ద ఫైనల్ ఇయర్స్ ఆల్సో, దిస్ ఇస్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. ద ఇండియన్ నేవీ గివెన్ ఏ షార్ట్ సర్వీస్ కమిషన్. అంటే షార్ట్ సర్వీస్ కమిషన్ అంటే ఇనిషియల్గా 12 years ఉంటుంది, దాని తర్వాత ఒక 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా కూడా మీరు ఒకరు ప్రొసీడ్ అవ్వాలనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే జనరల్ అయితే ఇట్ ఈస్ 12 years ప్లస్ 2 years. సో ఆ విధంగా మనకు షార్ట్ సర్వీస్ కమిషన్ అయితే ఉంది, దానికి ఇక్కడ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దట్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతాను. నోటిఫికేషన్లో చాలా ఉన్నాయి వేకెన్సీస్, టెక్నికల్గా మనకి ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయని గురించి మాట్లాడతాను. చెప్తున్నాను, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫ్రెషర్స్, బీటెక్ ఆర్ బీఈ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు కూడా ఈ నీకు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో డేట్స్ విషయాన్ని మాట్లాడుకుంటే మాత్రం లాస్ట్ డేట్ 25th February ఉంది, ఆ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కమ్ బ్యాక్ టు ద టెక్నికల్ ఫీల్డ్ ఆఫ్ అప్లికేషన్. ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ బ్రాంచ్లో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఉంటే వాళ్ళే ఉన్నాయి, వేరే ఉంటే వాళ్ళు తెలిసిన క్వాలిఫికేషన్ ఫార్వర్డ్ చేయండి. మన టెక్నికల్ బ్రాంచ్ విషయానికి వస్తే టెక్నికల్ ఫీల్డ్లో చూసుకుంటే ఇంజనీరింగ్ బ్రాంచ్లో జనరల్ సర్వీస్లో బీఈ బీటెక్ విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్ట్రీమ్స్. అంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ, ఈవెన్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నా కానీ 5th semester వరకు మీకు కనుక 60% ఉంటే మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఏ స్ట్రీమ్ వాళ్ళు మెకానికల్, మైరిన్, ఇన్స్ట్రుమెంటేషన్, ప్రొడక్షన్, ఏరోనాటికల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, కంట్రోల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, మెటలర్జీ, మెకాట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. అదే టెక్నికల్ బ్రాంచ్లో ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ జిఎస్లో ఇక్కడ కూడా సేమ్ బీఈ బీటెక్ విత్ మినిమం 60% క్వాలిఫై అయిపోయినా, పాస్డ్ అవుట్ అయినా, ఫ్రెషర్ అయినా, ఈవెన్ ఫైనల్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ పైన దానికి 38 వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ 45 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, పవర్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్. ఈ ఫీల్డ్స్లో బీఆర్ బీటెక్ అందరూ కూడా దీనికి సంబంధించిన కన్సర్న్ 45 పోస్టులు అన్నిటి కూడా అప్లై చేసుకోవచ్చు. దీని ఈ డేట్స్ మధ్యలో కనుక వాళ్ళు ఈ డేట్ల మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మెన్ అప్లై చేయొచ్చు, ఉమెన్ కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంది. మాక్సిమం ఉమెన్కి అయితే 9 వేకెన్సీ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉమెన్కి పర్టికులర్గా 8 వేకెన్సీ, వాళ్ళకి కేటాయించిన వేకెన్సీ వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నావల్ కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే దీంట్లో సివిల్ వాళ్ళకు ఉంది, మెకానికల్ వాళ్ళకు ఉంది, ఏరోనాటికల్ వాళ్ళకు ఉంది, మెటలర్జీ వాళ్ళకు ఉంది, ఓషన్ ఉంది, మెరైన్ ఉంది, షిప్ ఉంది. ఇలాంటి అందరూ కూడా ఇక్కడ ఉన్న నేవల్ కన్స్ట్రక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 18 వేకెన్సీస్ ఉన్నాయి, మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు, రైట్? సో ఈ విధంగా అయితే అప్లికేషన్స్ ఉన్నాయో అప్లై చేసిన తర్వాత జనరలైజ్డ్గా మనం చూసుకుంటే వీళ్ళు చేసే ప్రాసెస్ ఏముంటుందంటే, ఫస్ట్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో ఫస్ట్ చెక్ చేసుకుని అప్లై చేసుకుని, 9 NCC ఉంటుంది, దాని నుంచి కొద్దిగా బెటర్మెంట్ అనేది ఉంటుంది, కొద్దిగా పర్సెంటేజ్ రిలాక్సేషన్ మీకు యాడ్ అవుతుంది. ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇంతకుముందు చెప్పాను ఆల్రెడీ, ఫైనల్ ఇయర్ వాళ్ళు అప్లై చేయొచ్చు, బీటెక్ బీ కంప్లీట్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 60% వాళ్ళకి అగ్రిగేట్ అయితే ఉండాలి. సో ఎస్ఎస్సి ఏదైతే షార్ట్ సర్వీస్ కమిషన్ ఉందో, స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్ బేస్డ్ ఆన్ సర్వీస్ రిక్వైర్మెంట్ హూ హ్యాస్ చూస్ అన్ ఎస్ఎస్సి ఎంట్రీ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ద ఎస్ఎస్బి అండ్ ఏవియేషన్ ఎగ్జామినేషన్. మెడికల్ ఎగ్జామినేషన్కి టెస్ట్ చేస్తారు. ఫర్దర్గా వెళ్తే మనం ఇక్కడ రిలాక్సేషన్స్ కనుక మీకు కావాలనుకుంటే ఎటువంటి హైట్ ఉండాలి, ఎటువంటి స్టాండర్డ్స్, మెడికల్ స్టాండర్డ్లో మొత్తం కూడా వెబ్సైట్లో ఉంటే కొంచెం చెక్ చేసుకోండి మీరు ఒకసారి. టెన్యూర్ ఆల్రెడీ మాట్లాడాను, 12 + 2 years ఉంటుంది. కావాలనుకుంటే ఫర్దర్గా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ దాంట్లో మార్క్స్ని బేస్ చేసుకుని ఫిల్టర్ చేసుకొని వాళ్ళు SSB టెస్ట్కి సెలక్షన్ ప్రాసెస్ ఏదో దాని గురించి వాళ్ళు పిలుస్తారు. ఓకేనా, SSBకి వాళ్ళు పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రాసెస్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ ఇచ్చారు, వాళ్ళు మీరు చూసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్ విల్ బి బేస్డ్ ఆన్ నార్మలైజ్డ్ మార్క్ ఆబ్టైన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ డిగ్రీ. మార్క్స్ ఆబ్టైన్ క్యాన్ బి క్వాలిఫైయింగ్ డిగ్రీ విల్ బి నార్మలైజ్ యూజింగ్ ద ఫార్ములా. ఆ ఫార్ములా ఏం తెలుసుకోవాలంటే వెబ్సైట్కి వెళ్ళొచ్చు మీరు. ఫర్దర్గా మీరు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి మెయిల్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి రిక్వైర్డ్ టు సబ్మిట్ ద ప్రూఫ్ ఆఫ్ కంప్లీటింగ్ క్వాలిఫైయింగ్ డిగ్రీ విత్ 60% మార్క్స్ అంటే ఈమెయిల్ అడ్రస్ అని మెన్షన్ చేశారు. ఈ ఈమెయిల్ అడ్రస్కి వాళ్ళు మెన్షన్ చేయాలి. వాళ్ళు ఆ మెయిల్ ఐడి నుంచి మనం కమ్యూనికేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాలంటే ఆ ఇంటర్వ్యూకి నెక్స్ట్ ఏజ్ ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన దాని పేరు కూడా వీళ్ళు పే చేయడానికి రెడీగా ఉన్నారు, అది పే చేస్తారు. మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద SSB మార్క్స్. అయితే మీకు SSB మార్క్స్లో వస్తుందో ఆ టెస్ట్లో దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు, దాన్ని బట్టి ప్లేస్మెంట్ జరుగుతుంది. ఇంకా ట్రైనింగ్ విషయం కూడా మెన్షన్ చేశారు, ప్రొబేషన్ పీరియడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు మీరు. ఇంకా పే స్కేల్ గురించి మాట్లాడితే ఇన్ హ్యాండ్ గ్రాస్ శాలరీ మనకు ఆల్మోస్ట్ 1,10,000 వరకు వస్తుంది. అలవెన్సెస్ ఆఫ్ కోర్స్ ఎట్లా అడిషనల్గా ఉంటాయి. హౌ టు అప్లై
joinindianarmy.gov.in లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఫస్ట్ చెక్ చేసుకొని అప్లై చేసుకోండి, అన్ని డీటెయిల్స్ రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోండి. ఓకే, ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ ఒక పాయింట్ ఇచ్చారు, యువర్ అప్లికేషన్ ఈ సబ్జెక్ట్ టు సబ్సిక్వెంట్ స్క్రూటినీ అండ్ అప్లికేషన్ కెన్ బి రిజెక్టెడ్ ఇఫ్ ఫౌండ్ ఇన్ఎలిజిబుల్ అండ్ ఇన్వాలిడ్. అప్లై చేసినప్పుడు జాగ్రత్తగా ఫీల్డ్ చెక్ చేసుకొని చేసుకోండి. ఖచ్చితంగా కాకపోతే ఫిజికల్ టెస్ట్ కానివ్వండి, మెడికల్ టెస్ట్ కానీ చేస్తారు. అవన్నీ అయిన తర్వాతనే మీ ఫైనల్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఇన్లాండ్ శాలరీ 1,10,000. ఫ్రెషర్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. రిమెంబర్ ద డేట్స్, 25th February ఈజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై. ఆ లోపు మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఫర్దర్ ప్రొసీజర్ ఏంటనేది వాళ్ళు మీకు మెయిల్ ద్వారా కానీ, మొబైల్ నెంబర్ ద్వారా కానీ, మీకు మెసేజ్ ద్వారా కానీ కమ్యూనికేట్ అవుతుంది. ఓకేనా? సో వెరీ గుడ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ ద టెక్నికల్ ఫీల్డ్ ఆఫ్ ద ఆర్మీ. నేవీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ప్యాషనెట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. పీపుల్తో మనం మాట్లాడుతుంటారు, స్టూడెంట్స్తో. చాలామంది ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఇట్ మైట్ బి ఆర్మీ ఆర్ లైక్ నేవీ. ఓకే, అట్లా ఎవరైనా ప్యాషనెట్గా ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై ఫర్ దిస్. ఓకే, గుడ్ ఆపర్చునిటీ, డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు మనం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై, టేక్ కేర్.